వెళ్తలే అది ఇగో ఇది చూడు ఇది ఉంది కదా ఇట్లా పైకి అనబెట్ట వస్తుంది నువ్వుది ఆగాగు నువ్వుది నువ్వని అట్లా గుంజుతో వస్తుంది అది ఓ పిచ్చోడా అట్లా గుంజొద్దు ఇది చూడు ఇట్లా అయిపోయి సింపుల్ ఖుషిగా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. ఇకరా ఆమె మా ఇంట్లో మా బ్యాడ్లకు గ్యాస్ అయిపోయింది కానీ కట్టెల పొయ్యి మీద ఉండాలంటే మాకు మస్తు భయం అవుతుంది నాన్నపాపతోటి. ఆమె ఎంత నాకే కొంచెం భయం అవుతుంది కట్టెల పొయ్యి కాడ ఉండనీకే. ఆమె డేర్గా పోయి అల్లనే ఇట్లా కట్టె పెట్టేసి వస్తుంది. నేను ఎంత చెప్పినా కానీ ఆమె ఇంటలేదు. ఆమె ఆట ఆమె పొయ్యి కాడనే ఆడుకుంటుంది. ఈరోజు బ్లాగ్ అయితే డే బ్లాగ్ సేమ్ నిన్నట్లాగానే. నిన్న సాయంత్రం ఈవినింగ్ ఒంటి మామిడి పోయి కూరగాయలు తీసుకొని వచ్చింది కదా. యాక్చువల్లీ నిన్న రాత్రి వండుదాం అనుకున్నాము, కానీ నిన్న రాత్రి మా ఇంట్లో ఆకుకూరలు అంటే చాలా ఫేవరెట్ అందరికీ. నాన్ వెజ్ కంటే ఎక్కువ ఆకుకూరలే బాగా తింటాము. నిన్న నైట్ ఆకుకూర వండినాము. ఈరోజు మార్నింగ్ గోంగూర. నాన్నపప్పకైతే చాలా ఇష్టం గోంగూర. ఏ కర్రీస్ వండినా ఆమె అంత ఇష్టంగా తినది. ఈ గోంగూర వండితే అన్నం కంటే ఎక్కువ గోంగూరనే తింటుంది ఆమెకి ఇష్టం గోంగూర. అందుకే పిల్లల ఇష్టాన్ని కూడా మనము డిసప్పాయింట్ చేయొద్దు కదా, అందుకని చెప్పి. ఏమైందమ్మా? ఇక మస్తు ఏమంటారు, అసలు మొన్న ఫీవర్ వచ్చినప్పటికి ఇప్పటికైతే చాలా చేంజ్ అయింది. నిన్నైతే అబ్బా ఇంత యాక్టివ్గా ఉంది తెలుసా. ఆమె వెనకాల మేము ఉర్రలేక ఆమెని ఆగబట్టలేకపోయినాము.
ఎర్లీ మార్నింగ్ లేస్తాను మరి ఎట్లనో తెలియదు కానీ నిన్నైతే చాలా అంటే చాలా హుషారు, మస్తు హుషారు ఉంది తెలుసా. మేము కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు గేట్ తీసి బయట కురుకుతుంది. ఆమెను కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుంది మాకైతే, కానీ తప్పదు, చేసుకోవాల్సి వస్తుంది. ఈరోజు ఆల్బమ్ చూపిద్దామా లేదా? చాలా అరే ఆల్బమ్ అంటే గుర్తుకొచ్చింది. ఆల్బము, మా స్టోరీ, ఇవన్నీ అందరూ అంటే మేము చెప్పినాము ముందు ముందు బ్లాగ్లలో కూడా చెప్తాము అని. కానీ మొన్న ఒక అంటే 2-3 అన్నారు సప్న ఎప్పుడు స్టోరీస్ కానీ పోస్ట్ పోన్ చేస్తుంది, ఆల్బమ్ అంటే కూడా పోస్ట్ పోన్ చేస్తుంది అని అన్నారు. మరి అంతే కదా. కానీ పోస్ట్ పోన్ చేసేదానికి నాకంటూ ఒక క్లారిటీ ఉంది, అందుకే నేను పోస్ట్ పోన్ చేస్తున్నా. ఏంటంటే మా స్టోరీ చెప్పినాక ఎంబడే ఆల్బమ్ చూపిద్దామని. ఇప్పుడు ఆల్బమ్ చూపించి మా శేఖర్ మ్యారేజ్ అయిపోయినాక ఫ్రీగా ఉన్నప్పుడు స్టోరీ చెప్తే మంచిగా ఉండదు కదా, అందుకని చెప్పేసి శేఖర్ పెళ్ళి అయిపోయినాక నిమ్మలంగా సిటీలోనన్నా ఇక్కడనైనా ఎక్కడికైనా సరే మా ఆల్బము మా స్టోరీ కంటిన్యూస్గా ఒక 3-4 వీడియోస్ వస్తాయని నేను అనుకుంటున్నా. క్లారిటీ మెన్షన్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఆల్బమ్ చూపించి అప్పటికి స్టోరీ చెప్తే చూసే వాళ్ళకు మీకైనా చెప్పే వాళ్ళకు మాకైనా అంత ఇంట్రెస్ట్ ఉండదు, అంతే కదా అని అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఆల్బమ్ని పోస్ట్ పోన్ చేసిన నేను. మా శేఖర్ పెళ్ళి అయిపోయినాకనే స్టోరీ అండ్ ఆల్బమ్ 2 వస్తాయి. అప్పటి వరకు స్టోరీస్ కానీ ఆల్బమ్స్ కానీ ఏమి ఉండదు. ఎవరు అంటే అన్నారు కూడా పోస్ట్ పోన్ చేసేది ఎప్పుడు సప్నాన్ని పోస్ట్ పోన్ చేసేది దీనికోసం అని చెప్పేసి. ఇంకా ఈరోజైతే మా కర్రీ వచ్చేసి గోకూర. మంట పెట్టిరమ్మంటే ఒకటే పక్కకు పెట్టొచ్చు, నువ్వు అన్నం అట్లా పెడితే కచ్చపక్క కాదా అని. ఏంటది కచ్చపక్క? మరి అబ్బా ఏ ఆగ్రా ముందుకు నొక్కుతావు. చెప్పా సప్న వీళ్ళు అంటావా మళ్ళీ వీళ్ళు సప్న వీళ్ళు సప్పా. నాని మీ డాడీ పేరు ఏం పేరు? మీ డాడీ పేరు ఏం పేరు? మీ మమ్మీ పేరు? మీ బాబాయ్ పేరు? మరి నీ పేరు? 4 పేర్లు నేర్చుకుంది. నాని పేరు తాత పేరు రాదు, ఎందుకంటే ఆ పేర్లు కొంచెం క్రిటికల్ ఉంటాయి. సత్యనారాయణ నోరు తిరగది, ఒక్కొక్క వాడైతే చెప్పగలుగుతుంది, మొత్తం అన్ని ఒకసారి కలిపి చెప్పమంటే చెప్పది. ఇక వీటికి అన్నం మెత్తగా అవుతుంది, మళ్ళీ నా మీద ముట్టుకోదు. నన్ను అన్నం మెత్తగా అవుతుంది. ఈ కుంటికూరని రుబ్బిద్దరుగా ఆ టేస్ట్ కూడా వదులుతలేదు ఇవి మంచిగా. చీ 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 అన్నం తిందుకు తీరా ఆమ్లెట్ తిందాం, దీని కూడా వదిలేవా? రావాలమ్మా రావాలి, త్వరగా రావాలి. పండమ్మ రండి, త్వరగా రండి. పండ్లమ్మ పండ్లు, పుచ్చపండ్లు, పుచ్చపండ్లు. ఎండాకాలం డైరెక్ట్ పుచ్చపండు తీసుకురాగానే డైరెక్ట్ తినొద్దు, ఎందుకంటే ఆ ఎండలు ఎండిపోతుంటాయి కదా, అందుకని చెప్పి వీళ్ళ వాడతారు. కొంచెం ఏం కాదు, ఇలా కొంచెంసేపు వాటర్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, కానీ మా ఫ్రిడ్జ్లో లేదు కాబట్టి మా పరిస్థితి బకెట్లో నీళ్ళు పోసుకొని పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఫ్రిడ్జ్ ఇదేమో ఇట్లా నానుతుంది, ఇదేమో ఇంకా ఎండిపోతుంటుంది, అందుకని చెప్పి దానికి రేపటి పోయాలి కాబట్టి రేపటి దాకా ఎండబెట్టు. ఇదాన్ని ఇప్పుడు పోస్తాం కాబట్టి నానబెట్టు, ఓకేనా? అంతే అట్లనే చేస్తున్నా. ఓకే రైట్. తొందరగా కానీ తొందరగా చల్లగమ్మని చెప్పు, తిందాం. చెప్పు నువ్వే. ఐస్ గడ్డలే ఏడునే అమ్మా. No, 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 no. ఎండాకాలం డైరెక్ట్ పుచ్చపండు తీసుకురాగానే డైరెక్ట్ తినొద్దు, ఎందుకంటే ఆ ఎండలు ఎండిపోతుంటాయి కదా, అందుకని చెప్పి వీళ్ళ వాడతారు. కొంచెం ఏం కాదు, ఇలా కొంచెంసేపు వాటర్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, కానీ మా ఫ్రిడ్జ్లో లేదు కాబట్టి మా పరిస్థితి బకెట్లో నీళ్ళు పోసుకొని పెట్టుకోవాల్సి వచ్చింది.
ఈ ఫ్రిడ్జ్ ఇదేమో ఇట్లా నానుతుంది, ఇదేమో ఇంకా ఎండిపోతుంటుంది. అందుకని చెప్పి దానికి రేపటి పోయాలి కాబట్టి రేపటి దాకా ఎండబెట్టు. ఇదని ఇప్పుడు పోస్తాం కాబట్టి నానబెట్టు. ఓకేనా? అంతే అట్లే నేను చేస్తున్నా. ఓకే రైట్. తొందరగా కానీ తొందరగా చల్లగా అమ్మని చెప్పు తిందాం. చెప్పు నువ్వే. ఐస్ గడ్డలే. ఐస్ గడ్డలు ఏడు. అయితే యాక్చువల్లీ నేను ఏమనుకుంటున్నా అంటే ఇదంతా మనకు బోడగా కనిపిస్తుంది కదా ఈ ప్లేస్ అంతా. నేను ఏమనుకుంటున్నా అంటే మనకి చెట్లు కూడా చాలా తక్కువనే, ఈ ప్లాంటేషన్ అనేది చాలా తక్కువ అయిపోయింది. ఇదంతా డిజైన్ వేసి ఈ ప్లాంటేషన్ మంచిగా పెట్టి కొంచెం డిజైన్ పువ్వులతో పాటు ఇంకొంచెం కూరగాయలకు కూడా చిన్న టబ్బులలో పెడదామని నేను అనుకుంటున్నా. అందుకని చెప్పి చిన్నది ఇది ఇట్లా కోసేసిన ఒకటి, ఇలాంటి టబ్బులు ఇట్లా కోసిన. వీటికి మళ్ళీ పెయింటింగ్ వేయాలి. పెయింటింగ్ వేసి మట్టి తీసుకొచ్చి ఇదంతా ఒక డిజైన్ అయితే నేను అనుకున్నా. ఆ డిజైన్ ప్రకారం నేను చేద్దామని అనుకుంటున్నా. మీరు కూడా ఏమైనా సజెషన్స్ ఇస్తే చెప్పండి నాకు, ఇంకెట్లా చేస్తే బాగుంటుంది అనేది. ఇక్కడ బయట ఒక 2 సోఫాలు వేసుకొని పచ్చని ప్రకృతిలో మనం కూర్చోవాలి. ఈడ చెట్లు పెట్టాలి, ఇటు చెట్లు పెట్టాలి. ఎట్లా అంటే లోపలికి వస్తే మంచిగా పచ్చగా కనిపించాలి అట్లా అనుకుంటున్నా. ఈరోజు నుంచి వర్క్ స్టార్ట్ అయింది. అవి డబ్బాలు 2 ఉంటాయి, 2 కోసేసిన. ఇంకా ప్లాస్టిక్ డబ్బాలు మన దగ్గర ఒక 5 6 ఉంటాయి. అవి కూడా మనకు ప్లాన్ చేసి వాటికి అన్నిటి కలర్లు వేసి మట్టి కొనుక్కొచ్చి మట్టి వేసి ఏ చెట్లు పెడితే బాగుంటుంది అనేది మీరు కూడా ఒకసారి కమెంట్ చేయండి. ఎందుకంటే నేను ఒక్కరిని చేసుకుంటే బాగుండదు, మీరు కూడా చెప్పాలి నాకు. ఇంకోటి విషయం ఏంటంటే 15,000 15,000 అమ్మ 15,000 సబ్స్క్రైబర్లు మనకు దగ్గర అయ్యారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. చేసుకున్న వాళ్ళు కూడా చేసుకోండి. ఏంటిది? సబ్స్క్రైబ్ నాకు అనరాదు సామె. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈరోజు వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.